భయపడకుడి, యెహోవా కలుగజేయు రక్షణను ఊరకనే ఉండి మీరు చూడమని తెలియజేస్తూ, ఇక మీదట ఐగుప్తీయులను మీరు చూడరు అని మోషే ద్వారా దేవాది దేవుడు తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానము. మీరు ఊరకనే ఉండుడి, మీ పక్షముగా నేను యుద్ధము జరిగిస్తాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు, మరి నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందుల అన్నింటిలోనూ దేవుడు నీ పక్షముగా ఆయన నిలువబడి, నీకును సమస్యకు మధ్యలో ప్రభువు నిలబడి యుద్ధము జరిగించి, మరి ఎన్నడూ నీ జీవితములో ఐగుప్తు వంటి సమస్యలు ఉండవు అని వాగ్దాన రూపముగా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు, మరి వాగ్దానాన్ని సంపూర్ణముగా విశ్వసించి ఐగుప్తు వంటి సమస్యలను, మరి నీ దైనందిన జీవితంలో నీవెదుర్కొంటున్న ప్రతి సమస్య ఎదుట ప్రభువు నిలిచి నీ పక్షముగా యుద్ధము జరిగించబోతూ ఉండగా దేవుణ్ణి నీవు విశ్వసించి ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని సంపూర్ణముగా స్వతంత్రించుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదుగాక. ఆమేన్. హల్లెలూయా.